సౌజీ నీకు విషయం తెలుసా? మీరు చెప్తే గానీ నాకు ఆ విషయం తెలియదన్న సంగతి మీకు తెలుసా? అది కాదే, ముందు చెప్పేది నువ్వు. మీ ఫ్రెండ్ సత్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ చేశారా? కిచెన్ కూడా ఖాళీ చేసేసారా? నెత్తికి ఏమన్నా కొబ్బరి పొండం తగిలిందా? ఇల్లు ఖాళీ చేస్తే కిచెన్ ఖాళీ చేయరా? ఛా, ఇలాంటి మనిషి అనుకోలేదు. సెంటిమెంట్స్ లేవు దానికి. ఎంత నమ్మక ద్రోహం చేసింది. జీవితంలో దాని మొహం చూస్తానా? ఛీ, అసలు ఊహించలేదు ఇంత ద్రోహం చేస్తుందని. నా చేతిలో దాన్ని చూసి ఎంత ఏంటి అని వివరాలు అడిగి దాని మీద కన్నేసినప్పుడే నేను అనుకున్నా ఇలాంటిది ఏదో చేస్తుందని. ఏమైంది? నీ గోల్డ్ నెక్లెస్ ఏమన్నా ఇచ్చావా ఏంటి? కాదు, మొన్న ప్రేమగా బిర్యానీ చేసి మా అమ్మ నాకు ఇచ్చిన డబ్బా ఉంది చూసావా, దానిలో పెట్టి ఇచ్చా. తిరిగి ఇచ్చేసిద్ది అనుకున్నా. ఇట్లా మోసం చేసిద్దని ఎక్స్పెక్ట్ చేయగా డబ్బా కూడా తీసుకెళ్ళిపోయి. డబ్బానా? మా అమ్మ ముందే చెప్పింది, డబ్బాల విషయంలో గిన్నెల విషయంలో ఎవరిని నమ్మద్దు, మోసపోతావని. విన్నానా? అబ్బా, మొగుడిని కూడా అంత గట్టిగా ప్రేమించవు కదే. ఇక్కడ నుంచి నాకు సెటైర్ అయిపోతే ఎక్కడున్నారు కనుక్కుని వెళ్ళి నా డబ్బా తెచ్చవచ్చుగా. అమ్మో, ఇది డబ్బా కోసం పిచ్చి అయిపోయేలా ఉంది.